అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి నామములో మరొకసారి మీకందరికి కూడా శుభములు తెలుపుచు ఆహ్వానమును పలుకుచున్నాను. హల్లెలూయ. క్రీస్తునందు ప్రియులారా, మానవుని ఎడల దేవుని యొక్క ప్రణాళికను గురించి అనేక మాసములుగా పరిశుద్ధాత్మ దేవుడు బహు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఇన్ని మాసముల నుంచి ఒకే అంశమును గురించి మాటి మాటికి బహు స్పష్టముగాను బహు వివరముగాను మీకు తెలియజేయడంలో ఉద్దేశం ఏమిటంటే, మొట్టమొదటగా మనము దేవుని యొక్క చిత్తమును మనము గ్రహించాలి. దేవుని యొక్క చిత్తమును గ్రహించకుండా దేవుని నుంచి మనము ఎటువంటి సహాయమును మనం పొందుకోలేం. దేవుని యొక్క చిత్తమును మనం ఎరుగకుంటే అసలు ప్రార్థనే చేయలేమండి. క్రీస్తునందు ప్రియులారా, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తమును సంపూర్ణంగా గ్రహిస్తాడో అప్పుడే ఆశీర్వాదకరమైనటువంటి జీవితం అన్నటువంటిది ఆరంభమవుతుంది. వాక్య గ్రహింపు లేకుండా విశ్వాసం రాదు, విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి మనం వెళ్ళలేం. సో కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించాలి. అంటే దేవుని యొక్క వాక్యంలో మానవుని ఎడల, నా ఎడల మరియు నీ ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో మనం గ్రహించవలసిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, మనం ఎప్పుడు దేవుని యొక్క వాక్యం చదివినా కూడా ఒకటి మాత్రం మనము మర్చిపోకూడదు. ఏమిటంటే, ఇది మనిషి పతనానికి ముందా, మనిషి పతనం తర్వాతనా? ఇది పాపము భూమి మీద ప్రవేశించక మునుప, పాపము ప్రవేశించిన తరువాతన? ఇది మొట్టమొదటి విషయం. దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తం మనకు ఎప్పుడు స్పష్టంగా అర్థమవుతుందంటే, పాపము ఈ భూమి మీదకి ప్రవేశించినప్పుడు దేవుని యొక్క చిత్తము ఏమై ఉండెనో మనము తెలుసుకోవాలి. సో దేవుని యొక్క చిత్తము మనం సంపూర్ణంగా గ్రహించాలంటే భూమి మీదకి పాపము ప్రవేశించక మునుప, ప్రవేశించిన తరువాతన? ఒక దైవజనుడు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. బైబిల్ గ్రంథంలో మొదటి 2 అధ్యాయాలు, తర్వాత చివరి 2 అధ్యాయాలు మహిమకరమైనటువంటి అధ్యాయాలంట, గ్లోరియస్ చాప్టర్స్ అంట. మధ్యలో ఉన్నదంతా కూడా ట్రాజడీ అని చెప్పాడు. ఎంత చక్కగా చెప్పాడు, ఎంత కరెక్ట్గా చెప్పాడు కదండి. పాపము ప్రవేశించక మునిపే దేవుని యొక్క చిత్తం మనకు సంపూర్ణంగా, మనకు స్పష్టంగాను మనకు అర్థమవుతుంది. సో కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించాలంటే బైబిల్ గ్రంథంలో మధ్యలో చూస్తే సరిపోదండి. బైబిల్ గ్రంథంలో పాపము ప్రవేశించక మునుపు దేవుని యొక్క మనసు ఏమిటో మనం చూడాలి. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఏమన్నాడు? మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, మీరు భూమిని నింపండి, సమస్తమును ఏలండి, సమస్తమును లోపరుచుకోనండి. హల్లెలూయా. అన్నీ పాజిటివే కదండి. అన్నీ కూడా ప్రియులారా మేలుకరమైనటువంటి ఆశీర్వాదాలే కదా. ఒక్క మాట అన్న శాపనార్థం వచ్చిందా దేవుని యొక్క నోట నుంచి? రాలేదండి. శాపం అన్నటువంటిది ఎప్పుడు వచ్చింది? పాపము ప్రవేశించిన తరువాతనే శాపం అన్నటువంటిది ప్రవేశించింది. సో గనుక బైబిల్ గ్రంథంలో మనం ఏమి చదివినా కూడా ఇది పాపము రాక మునుప, పాపం వచ్చిన తరువాతన. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ ఏమన్నాడు? వాక్యమును సరిగా విభజించమన్నాడు. రైట్లీ డివైడ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. వాక్యాన్ని పొరపాటుగా విభజించడం కూడా ఉంది. అంటే వాక్యాన్ని పొరపాటుగా అర్థం చేసుకోవడం అన్నమాట, వాక్యాన్ని పొరపాటుగా వివరించడం అన్నమాట. సో 2 ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తమును సరిగా మనం అర్థం చేసుకోవాలి అంటే పాపము ప్రవేశించక మునుప, పాపము ప్రవేశించిన తరువాతన. 2వ పాయింట్ ఏమిటంటే, యేసు ప్రభువు పునరుత్థానమునకు ముందా, యేసు ప్రభు పునరుత్థానము తరువాతన? చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ధర్మశాస్త్రమునకు లోబడి, ధర్మశాస్త్రమును అనుసరించుచు పాత నిబంధన ప్రవక్తలాగానే జీవించాడు. చాలా విషయాలు మనం అన్వయించుకొనవలసిన అవసరం లేదు. సో అందుకే బైబిల్ గ్రంథం ఎప్పుడు చదివినా కూడా ఇది పాపము ప్రవేశించక మునుప, పాపము ప్రవేశించిన తరువాతన. 2వది యేసు ప్రభు పునరుత్థానమునకు ముందా, యేసు ప్రభు పునరుత్థానము తరువాతన. సో ఈ రకంగా మనము దేవుని యొక్క వాక్యమును మనం చదివినప్పుడు, పరిశోధించినప్పుడు, ధ్యానించినప్పుడు దేవుని యొక్క చిత్తమును పరిపూర్ణంగా, సంపూర్ణంగా మనం గ్రహించగలిగే వారమై ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం అంతా తెలియడం ప్రాముఖ్యం కాదు, కానీ సరిగా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకే దేవుడు ఈ యొక్క టీవీ ప్రోగ్రాంకి ఇచ్చినటువంటి పేరేమిటంటే నిజమైన స్వాతంత్రము. దేవుని యొక్క వాక్యంలో సత్యాన్ని గ్రహించినప్పుడు మనము స్వతంత్రం అవుతాం. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు? మీరు నా వాక్యమునందు నిలిచిన ఎడల మీరు సత్యమును గ్రహిస్తారు. అంటే వాక్యాన్ని ఏ ఉద్దేశంతో దేవుడు రాశాడో ఆ సత్యాన్ని మీరు గ్రహిస్తారు. ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. నేను బోధించే వాక్యము సత్యము గనుక ఆ సత్యము నీవు గ్రహించగలిగితే ఆ సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. హల్లెలూయా.
కుమారుడు ఎప్పుడైతే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడో మీరు నిజముగా స్వతంత్రులు అవుతారని దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు బహు స్పష్టంగా ఆయన తెలియజేశాడు. ఈనాడు అనేకులు బంధకాల్లో ఉన్నారు, అనేక రకాలైన బంధకాలు ఉన్నారు. కొంతమంది బంధకాల్లో ఉండి కూడా స్వేచ్ఛగా ఉన్నామని అనుకుంటున్నారు. అది మోసం ప్రియులారా. సో అందుకే ప్రభు ఈనాడు నిన్ను విడిపించాలనే ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా నీతో ఆయన మాట్లాడుతున్నాడు. సో గనుక మానవుని ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఫలించడమే దేవుని యొక్క ఉద్దేశం. నేను తెలియజేశాను, దేవుడు మనిషిని ఆత్మలుగా తయారు చేశాడు, మనిషికి మనసునిచ్చాడు, మనిషిని దేహంలో నివసించమన్నాడు. హల్లెలూయా. We are spirit beings, we have a soul and we live in physical bodies. సో కాబట్టి మనం ఫలించాలంటే మనం ఆత్మీయంగా ఫలించాలి, మానసికంగా ఫలించాలి, దేహపరంగా మనం ఫలించాలి. ఆత్మీయంగా ఫలించడం అంటే నూతన సృష్టిగా మార్చబడ్డాం. మానసికంగా ఫలించడం అంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానం చేత మన మనసు నిండి ఉండడం. దేహపరంగా వర్ధిల్లడం అంటే దైవిక పరమైనటువంటి ఆరోగ్యాన్ని మన దేహాల్లో మనం కలిగి ఉండడం. యోహాన్ గారు 3వ పత్రికలో రాస్తూ 2వ వచనంలో, ప్రియుడా, అన్నిటికంటే ముఖ్యంగా నీ యొక్క మనసు వాక్య జ్ఞానంలో వర్ధిల్లిన ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. సో దేవుని యొక్క చిత్తం ఏమిటి? అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. దేవుని యొక్క చిత్తం ఏమిటి? అన్ని విషయాల్లో వర్ధిల్లుచు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత మంచి దేవుడు కదండి. అందుకే ఈ దేవుని గురించి ప్రకటించాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ దేవుని ఆరాధించాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ దేవుని గురించి లోకానికంతా కూడా ప్రకటించాలని నేను ఎంతో ఆశతో ఉన్నాను. నేను సేవించే యేసయ్య ఆయన దయాళుడు, ఆయన దయ కలిగినటువంటి వాడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన మేలు చేయడం మానడు. నాకు తెలిసినటువంటి యేసయ్య చాలా మంచివాడు. ఆ యేసయ్య గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ యేసయ్య మంచితనం గురించి మీకు ప్రకటిస్తున్నాను. ఆ యేసుక్రీస్తు ప్రభు మీ విషయమై ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో మీకు వివరిస్తున్నాను. ఎప్పుడైతే ఆ ఉద్దేశాలు మీరు గ్రహిస్తారో మీ జీవితంలో అవి పని చేయడం ప్రారంభమవుతాయని దేవుని యొక్క ప్రతినిధిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సో కాబట్టి ఆత్మీయంగా మనం ఫలించాలి, మానసికంగా మనం ఫలించాలి, దేహపరంగా మనం ఫలించాలి. అంత మాత్రమే కాదు, ఆర్థికంగా మనం ఫలించాలి. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. మనం ఆర్థికంగా ఫలించడం అన్నటువంటిది దేవుని యొక్క చిత్తము. నీవు పేదరికంలో ఉండడము దేవుని యొక్క చిత్తము కాదు. నీవు దరిద్రునిగా ఉండడము దేవుని యొక్క చిత్తము కాదు. ఇల్లు లేకుండా ఉండడం దేవుని యొక్క చిత్తము కాదు. ఆర్థికంగా హీన స్థితిలో ఉండడము దేవుని యొక్క చిత్తము కాదు 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 కాదు. దేవుని యొక్క చిత్తం ఏమిటంటే మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తము. గడిచినటువంటి ఎపిసోడ్స్లో స్పష్టంగా నేను తెలియజేశాను, దేవుడు ఐశ్వర్యవంతుడు. ప్రభు నాకు ఇచ్చినటువంటి మాటను మీకు తెలియజేశాను. ప్రభు అన్నాడు నాతో, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి, నేను ఆరోగ్యవంతుని గనుక మీరు ఆరోగ్యవంతులై ఉండుడి, నేను పేదవాణ్ణి కాదు గనుక మీలో కూడా పేదరికం ఉండకూడదు. హల్లెలూయా. నేను ఐశ్వర్యవంతుని గనుక మీరు కూడా ఐశ్వర్యవంతులై ఉండుడి అని ప్రభు నాకు సెలవిచ్చాడు. అదే మాటను మీకు తెలియజేశాను. మీ విషయంలో పరిశుద్ధతయే దేవుని యొక్క చిత్తము, మీ విషయంలో ఆరోగ్యమే దేవుని యొక్క చిత్తము, మీ విషయంలో ఐశ్వర్యమే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. ఓన్లీ ఐశ్వర్యం గురించి నేను బోధించడం లేదండి, ఓన్లీ డబ్బుల గురించి నేను బోధించడం లేదండి. పరిశుద్ధత గురించి బోధిస్తున్నాను, ఆరోగ్యం గురించి బోధిస్తున్నాను, ఆరోగ్యం గురించి బోధిస్తున్నాను, ఐశ్వర్యం గురించి బోధిస్తున్నాను. హల్లెలూయా. పౌలు గారు అంటారు, దేవుని యొక్క సంకల్పం అంతయు ఏమి కూడా దాచుకోకుండా నేను మీకు బోధించానని తెలియజేస్తున్నారు. సో గనుక ఆర్థికంగా మనం వర్ధిల్లడం అన్నటువంటిది దేవుని యొక్క చిత్తము. బీదవారు యేసయ్య దగ్గరికి వస్తే బీదరికంలో మిగలరు, పేదవారు యేసయ్య దగ్గరికి వస్తే పేదరికంలో ఆయన ఉంచడు, దరిద్రులు యేసయ్య దగ్గరికి వస్తే దరిద్రతలో ఆయన నిలిపే దేవుడు కాదు. హల్లెలూయా. ఫెయిల్ అయిన వాళ్ళు ఆయన దగ్గరకు వస్తే వారిని పాస్ చేసి పంపిస్తాడు, దరిద్రులను ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. గడిచినటువంటి ఎపిసోడ్స్లో దేవుడు ధనవంతుడు అన్నటువంటి విషయాన్ని అనేక లేఖనాల ద్వారా నేను రుజువుపరిచాను. అంత మాత్రమే కాదు, దేవునిని అనుసరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు ఐశ్వర్యవంతులుగా జీవించారని అనేక వాక్యాధారములతో నేను రుజువు చేశాను. హల్లెలూయా. ఈరోజు కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాలు మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుడు ఐశ్వర్యవంతుడు గనుక మనం కూడా ఐశ్వర్యవంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆకాశమందు ఆయన ఎట్టివాడై ఉన్నాడో భూమి మీద మనం అట్టివారమై ఉన్నాం. ఆయన ప్రేమయే ఉన్నాడు, మనం కూడా ప్రేమయే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హి జస్ట్ వాంట్ us to be like him. ఆయన లాగా మనము మార్చబడాలి, మలచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగాన్ని మీకు చదివి నేను వినిపిస్తాను. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5-6 వచనాలు. కావున
నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. దేవుని యొక్క మాట వింటే వారు బీదరికంలో ఉంటారా? ఉండరు అని దేవుడు సెలవిస్తున్నాడు. నా ఆజ్ఞలన్నింటినీ జాగ్రత్తగా మీరు విని వాటి ప్రకారం మీరు జీవించిన ఎడల మీలో బీదలు ఉండరు. ఒక దేశముతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ దేశములోనే పేదరికం ఉండదు. మరొక లేఖన భాగం ఉంది, బీదలు ఉండక మానరు. బీదరికం ఎందుకుంటుంది? పేదరికం ఎందుకుంటుంది? మాట వినకపోవడం వలన పేదరికం ఉంటుంది. అంటే మాట వినని వారు ఎప్పటికి కూడా ఉండనే ఉంటారని దేవుడు చెప్తున్నాడు అనమాట. అయితే నీవు నేను ఆ రీతిగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. సో దేవుని యొక్క మాట ప్రకారం మనం జీవిస్తే మనలో పేదరికమునకు తావు ఉండదు, పేదరికమునకు స్థానం అన్నటువంటిది ఉండదు. ఆయన మాట ప్రకారం మనం జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించును గనుక మనం అనేక జనులకు అప్పిస్తామంట, కానీ అప్పు చేయవలసిన దుస్థితిలో, దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉండము అని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు అనేక జనములను ఏలుదువు, వారు నిన్ను ఏలలేరు. ఏలే వ్యక్తిగా నీవు ఉండాలంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి. ఆదికాండం 1:28 ప్రభు ఏమని సెలవిచ్చాడు? ఏలమన్నాడు. హల్లెలూయా. నీ దగ్గర డబ్బులు లేకుండా నీవు ఏలడం అన్నటువంటిది అసాధ్యము. దేవుడు డబ్బులను గురించినటువంటి సందర్భంలోనే ఈ మాటను ఆయన వ్రాయించాడు, మర్చిపోవద్దు. నీవు అనేక జనులకు అప్పిచ్చేదవు కానీ అప్పు తీసుకునే స్థితిలో నీవు ఉండవు అని సెలవిస్తున్నాడు. నీవు అనేక జనములను ఏల్తావన్నాడు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా, ధనవంతుడు బీదవాన్ని ఏల్తాడంట. ఈ లోకంలో నీవు ఏలే వ్యక్తిగా ఉండాలంటే నీవు ఐశ్వర్యవంతునిగా ఉండాలి. అందుకే దేవుడు తన పిల్లలను ఐశ్వర్యవంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీవు పేదరికంలో ఉండడం దేవుని యొక్క చిత్తమని బోధించే బోధ అది పాతాళం నుంచి వచ్చినటువంటి బోధ, అది దయ్యపు బోధ. దయచేసి వాక్యాన్ని బహు స్పష్టంగా మీరు వినండి. దేవుని యొక్క చిత్తమును గురించినటువంటి స్పష్టమైన చిత్రం రావాలంటే ప్రియులారా, ఈ యొక్క ఎపిసోడ్స్ అన్ని జాగ్రత్తగా మీరు వీక్షించాలని నేను మనవి చేస్తున్నాను. మీరు పరిశోధించండి, వాక్యానుసారంగా ఉన్నావో లేవో పరిశోధించండి. ప్రియులారా, పేదరికంలో జీవించడం అన్నటువంటిది అది దేవుని యొక్క చిత్తం కాదు, దయ్యం యొక్క చిత్తము. ఈనాడు అనేకులు పేదరికంలో ఎందుకు జీవిస్తున్నారంటే దేవుని యొక్క మాటను వినకపోవడం వలన, దేవుని యొక్క మాట ప్రకారం జీవించకపోవడం వలన. దట్ ఈస్ ద వెరీ రీజన్. అందుకే ప్రారంభం నుంచి నేను చెబుతున్నాను, ఒక వ్యక్తి దేవుని యొక్క చిత్త ప్రకారం జీవిస్తే ఆ వ్యక్తి పేదరికంలో ఉండడం అసాధ్యము. సో కాబట్టి బీదలు ఉండరు అంటున్నాడు. మీ కుటుంబాల్లో పేదరికం ఉండదు అంటున్నాడు. మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాల్లో పేదరికం అన్నటువంటిది ఉండదు అంటున్నాడు. నష్టం అన్నటువంటిది ఉండదు అంటున్నాడు. అనుకోని నష్టాలు ఉండవు అంటున్నాడు దేవుడు. ఏలయనగా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గనుక మీరు అనేక జనులకు అప్పిచ్చే స్థితిలో ఉంటారు. క్రీస్తునందు ప్రియులారా, నేను ఒక ప్రశ్న అడగనా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఆర్థికంగా ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు? అప్పు ఇచ్చే స్థితిలో ఉన్నావా? అప్పు తీసుకునే స్థితిలో ఉన్నావా? అప్పుల ఊబిలో ఇరుక్కొని పోయి వడ్డీలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నావా? ఇది దేవుని యొక్క చిత్తము కాదు. ఇది దేవుని యొక్క చిత్తము కాదు. వాక్యాన్ని జాగ్రత్తగా విను. విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసంతో దేవుని వైపు చూడు. దేవుడు నిన్ను జ్ఞానం చేత నింపుతాడు. ఆయన సూచనలను, ఆయన సలహాలను పాటించు. ఖచ్చితంగా నువ్వు అప్పుల నుంచి సంపూర్ణంగా బయటకు వస్తావు. నా జీవితంలో, ఈ పరిచర్యలో, నా సంఘంలో అనేక సాక్ష్యాలు నేను చూస్తూ ఉంటున్నాను. దేవునితో కలిసి నడిచినప్పుడు, దేవుని యొక్క సూచనలు పాటించినప్పుడు అనేకులు అప్పుల ఊబి నుంచి బయటకు వస్తున్నారు. లక్షల అప్పుల నుంచి బయటకు వస్తున్నారు. కోట్ల అప్పుల నుంచి బయటకు వస్తున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు రుణమాఫీ జరిగించే దేవుడు అండి. యేసుక్రీస్తు ప్రభు అప్పుల నుంచి విడిపించే దేవుడు అండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభును పాపములు క్షమించే దేవుడిగా మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభును రోగాలు నయం చేసే గొప్ప వైద్యుడిగా మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభును నిన్ను అప్పుల నుంచి విడిపించే ఓ గొప్ప ఐశ్వర్యవంతునిగా నేను నీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ us టు లివ్ ఇన్ ఫైనాన్షియల్ అబండెన్స్. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసం పొర్లి పారాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సమృద్ధే దేవుని యొక్క చిత్తము, లేమి దేవుని యొక్క చిత్తము కాదు, తగినంత దేవుని యొక్క చిత్తము కాదు, సమృద్ధే దేవుని యొక్క చిత్తము. సో కాబట్టి చదవనటువంటి యొక్క లేఖన భాగములో దేవుని యొక్క మనసు ఏమిటంటే, నా మాట వినండి అయ్యా, నా పిల్లలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, నా సేవకులారా,
నా సేవ చేసే సేవకులారా, ఈనాడు ఎంతమంది సేవకులు అండి దరిద్రతలో ఉన్నారు, ఎంతమంది సేవకులు భిక్షగాలాగా అడుక్కుంటున్నారు. ప్రియులారా, నేను వారిని అవమానపరిచేదాన్ని నేను చెప్పడం లేదు, కానీ పరలోకపు తండ్రి ఎంతగానో బాధపడుతున్నాడు. మనకు సహాయం చేసే దేవుడు ఉండగా భిక్షగాళ్ళలాగా మనం అడుక్కొనవలసిన అవసరం లేదు అని నేను తెలియజేస్తున్నానండి. అనేకులకు అప్పిచ్చే స్థితిలో నీ ఉంటావు, కానీ అడుక్కునే స్థితిలో నీ ఉండవు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈనాడు దేవుని పైన నమ్మకం సన్నగిల్లినప్పుడు మనుషులను అడగడం అనేకులు ప్రారంభిస్తున్నారు. అది వాక్యానుసారం కాదు ప్రియులారా. సో కాబట్టి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన చిత్త ప్రకారం మనం జీవించినప్పుడు మనలో బీదలు ఉండరు, మన కుటుంబాల్లో బీదలు ఉండరు. దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుంది? మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. నేను ఎప్పుడు కూడా అడుగుతుంటాను, ఎంత ఆస్తిని సంపాదించావు? ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆస్తి పెరిగిందా లేదా? ఆస్తి పెరగలేదు అంటే దేవునితో నీ నడక సరిగా లేదు అని అర్థం. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందండి? మంచివాడు తన మనుమరాండ్లను ఆస్తి కర్తలుగా చేస్తాడు. నీకే ఆస్తి లేకపోతే నీ పిల్లలకి ఏం ఆస్తి ఇస్తావు? నీ మనవరాళ్లకు ఏం ఆస్తిని ఇస్తావు? దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే, నీవు మంచివాడు అయితే, నీవు మంచి వ్యక్తి అయితే నీ పిల్లల గురించే కాదు, నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించి వారి కొరకు నువ్వు ఆస్తిని సంపాదించి పెడతావు. హల్లెలూయా. కొంతమంది అంటారు, నా పిల్లలకు నేను జ్ఞానాన్ని ఇచ్చాను. మంచిదే, అది మంచిదే. దేవుడు ఆస్తి గురించి చెప్తున్నాడు, జ్ఞానం ఇవ్వాలి, ఆస్తిని కూడా ఇవ్వాలండి. వాక్యంలో రాయబడింది, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవునితో కలిసి మనం నడిస్తే మన ఆస్తి పెరుగుతుంది తప్ప తరగదు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. 12వ వచనం, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యం అంతటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? నా ఆజ్ఞలను శ్రద్ధగా విని వాటన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల సకల జనముల కంటే యెహోవా నిన్ను హెచ్చించును. ఈ దీవెనలన్నీ, హల్లెలూయా అందరు చెప్పండి, దీవెనలన్నీ ఆత్మీయ దీవెనలే కాదండి, మానసిక దీవెనలే కాదండి, శారీరక దీవెనలే కాదండి, సామాజిక దీవెనలే కాదండి, ఆర్థిక పరమైన దీవెనలు కూడా. ఆకాశమును తన మంచి ధననిధిని ఆయన తెరుస్తాడంట. మనము దేవునికి విధేయులంగా మనం జీవిస్తే, దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆకాశమును మంచి ధననిధి తెరవబడుతుంది. అప్పుడు ఆకాశమును మంచి ధననిధి తెరవబడితే ఏమవుతుందో తెలుసా? మనం ఆర్థికంగా దీవించబడతాం, మన ఉద్యోగాలు దీవించబడతాయి, మన వ్యాపారాలు దీవించబడతాయి, మన ఆస్తులు దీవించబడతాయి, మన వెండి దీవించబడుతుంది, మన బంగారు దీవించబడుతుంది, మన పొలాలు దీవించబడతాయి, మన స్థలములు దీవించబడతాయి, మన ఇల్లు దీవించబడతాయి, మన వస్తువులు దీవించబడతాయి. వాక్యంలో ఏమని వ్రాయబడింది? నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవలసిన దౌర్భాగ్యపు స్థితిలో, దరిద్రపు స్థితిలో నీవు ఉండవు అంటున్నాడు. అప్పు ఇవ్వగలిగే స్థితి అది దీవెన. ఆ దీవెన ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచినప్పుడు వస్తుంది. సో అందుకే ఎవరైనా ఆర్థికంగా వారు చతికిలబడ్డారు, ఎవరైనా ఆర్థికంగా బహు భయంకరమైన శ్రమలు గుండా వెళ్తున్నారంటే వారు దేవునితో కలిసి నడవడం లేదు అని అర్థము. ప్రియులారా, ఈ మాటలు కొంచెం ఇబ్బంది పెట్టచ్చు, కానీ దేవుడు సత్యము చెప్పి బాధ పెడతాడంట, కానీ అబద్ధము చెప్పి మాత్రం ఆదరించే దేవుడు కాదండి. సత్యము చెప్తాడు, ఎందుకో తెలుసా? సరిచేయుట కొరకు. హల్లెలూయా. నీకు సత్యము తెలియనంత వరకు నువ్వు సరిచేయబడలేవు, నువ్వు మోసంలోనే నువ్వు మునిగిపోతావు. సో కాబట్టి చెక్ చేసుకో దేవుని యొక్క సన్నిధిలో, ప్రభువా ఎక్కడ పొరపాటు అయిందయ్యా? నీ వాక్యంలోనేమో నీ చిత్త ప్రకారం నేను జీవిస్తే అనేకులకు అప్పిచ్చే స్థితిలో ఉంటానని నీ వాక్యం అంటుంది, కానీ నా జీవితం చూస్తే అనేకుల పైన ఆధారపడవలసినటువంటి భయంకరమైన దుస్థితిలో నేను జీవిస్తున్నానయ్యా. మరి ఏంటి ప్రభువా, ఎక్కడ పొరపాటు ఉంది? నాకు కౌన్సిలింగ్ ఈ తండ్రి, నాకు ఆలోచన చెప్పండి అయ్యా, నాకు ఉపదేశం చేయ్యా, నాకు బోధించయ్యా, నన్ను సరిచేయ్యా అని దేవుని యొక్క సన్నిధిలో కూర్చో. ప్రియులారా, ప్రభు తన వాక్యంలో అంటున్నాడు కదా, అనుదినము, హల్లెలూయా, వారానికి ఒకసారి కాదండి, నెలకు ఒకసారి కాదండి, క్రిస్మస్ ఈస్టర్లు కాదండి, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అంటున్నాడు. ఎవ్రీ డే వెయిట్ ఇన్ హిస్ ప్రెసెన్స్, సీక్ ఫర్ హిస్ గైడెన్స్. ప్రభువా నాకు బోధించయ్యా, నాకు మార్గం చూపించయ్యా, నేను వర్ధిల్లాలి ప్రభువా, అప్పిచ్చే స్థితికి నేను వెళ్ళాలయ్యా, ఈ స్థితి నీ చిత్తము కాదని నేను గ్రహిస్తున్నాను ప్రభువా అని ఆయన పాదముల దగ్గర కూర్చో.
ఆయన బోధ విను, నీకు ప్రయోజనం కలుగునట్లు నీవు నడవలసిన మార్గంను ఆయన నీకు బోధించే దేవుడే ఉన్నాడని నేను తెలియజేస్తున్నాను. సో గనుక దేవుని యొక్క చిత్త ప్రకారం మనం జీవిస్తే ఏమొస్తాయండి? శాపములన్నీ రావండి, దీవెనలన్నీ వస్తాయి. కొన్నిసార్లు హింస కలుగుతుంది. ఇస్సాకు అత్యధికంగా దీవించబడ్డాడు, ఇతరులు అసూయపడి హింసించారు. సో ఆర్థికంగా నువ్వు అత్యధికంగా వర్ధిల్లినప్పుడు అసూయ పరుల దగ్గర నుంచి హింస రావడము మంచి సిగ్నల్ అనమాట. అటువంటివన్నీ వస్తూనే ఉంటాయి. కానీ వారికి ఏమాత్రం మీరు భయపడవద్దు, ఎందుకంటే దేవుడు తన వాక్యంలో వ్రాసి ఉంచాడు, భక్తిహీనులు పళ్ళు కొరుకుచూ నశిస్తారు, నీవు మాత్రం వర్ధిల్లుతూనే ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. దేవుని యొక్క చిత్త ప్రకారం మనం నడిచినప్పుడు దీవెనలన్నీ మన మీదకి వస్తాయి. అన్ని రకములైనటువంటి దీవెనలు మన పైకి వస్తాయండి. హల్లెలూయా. ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎన్ని చోట్ల దీవెన 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 అని వ్రాయబడిందండి. ఎన్ని చోట్ల బ్లెస్సింగ్ గురించి వ్రాయబడింది. కొంతమందికి బ్లెస్సింగ్ అన్న మాట వింటే ఇరిటేషన్ వస్తుంది, కొంతమందికి బ్లెస్సింగ్ ఆశీర్వాదం అన్న మాట కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి నచ్చదు. దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తం ఏమిటంటే దీవెనే. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిన తర్వాత దీవెనే ఉంటుంది, 1000 ఏళ్ల పరిపాలనలో దీవెనే ఉంటుంది. అపవాది బంధించబడతాడు కాబట్టి దీవెనే మిగిలి ఉంటుంది మనకు. హల్లెలూయా. సో గనుక దేవునికి చిత్త ప్రకారం మనం జీవించినప్పుడు మనం అనేకులకు అప్పిచ్చే స్థితిలో ఉంటాము తప్ప అప్పు చేయవలసిన దుస్థితిలో మనము ఉండము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 15వ వచనం, నేను నేడు నీకు ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. 43-44 వచనాలు, నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును, నీవు మిక్కిలి తగ్గిపోదువు. అతడు నీకు అప్పిచ్చును, నీవు అతనికి అప్పియలేవు. అతడు తలగా ఉండును, నీవు తోకగా ఉందువు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అర్థమవుతుందా? ఇక్కడ హెచ్చింపు అన్నటువంటి మాటను వాడుతున్నాడు. దేని గురించి? ఆర్థికంగా వర్ధిల్లే దాని గురించి వాడుతున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ ఏమని రాయబడిందంటే, మాట వినని ఎడల శాపములన్నీ వచ్చును. ఆ శాపంలో ఏముందని? పేదరికం కూడా ఉంది, అప్పు తీసుకునే స్థితి కూడా ఉంది. నీ మధ్యన ఉన్నటువంటి నీ పరదేశి నీకంటే మించిపోతాడంట. దేంట్లో? డబ్బుల విషయంలో మించిపోతాడు. అతడు అప్పిస్తాడు, నువ్వు అప్పు తీసుకునవలసినటువంటి దుస్థితిలో నువ్వు ఉంటావు. అతడు తలగా ఉంటాడు, నీవు తోకగా ఉంటావు. అంటే తలగా ఎవరుంటారండి? నీవు అప్పిచ్చే స్థితిలో ఉండగలిగితే నీవు తలగా ఉన్నావని అర్థము. నీవు అప్పు తీసుకొనగలిగే స్థితిలో ఉన్నావంటే నీవు తోకగా ఉన్నావని అర్థము. కొంతమంది అప్పిచ్చే స్థితిలో ఉండరు, అప్పు తీసుకోరు, మాకు ఉండేది చాలు అంటారు. వీళ్ళంతా మొండాలన్నమాట, మొండెమన్నమాట. వీళ్ళు తల కాదు, తోక కాదు, మొండెమన్నమాట. అరణ్య జీవితం, మాకు చాలు, ఏ రోజుకి ఆ రోజు మాకు ఉంది చాలు, ఏ రోజుకి ఆ రోజు దేవుడు మాకు సాయం చేస్తున్నాడు. ప్రియులారా, అది దేవుని యొక్క చిత్తము కాదు. దేవుని యొక్క చిత్తం అన్నటువంటిది సమృద్ధి. అబండెన్స్ ఇస్ గాడ్స్ విల్ ఫర్ యువర్ లైఫ్. ఇలాంటి చాలా మంది ఏ రోజుకి ఆ రోజు బ్రదర్, అరణ్యములో ఇశ్రాయేలులు మన్నాను కూడా తిన్నారు కదా, ఏ రోజుకి ఆ రోజు కదా. ప్రియులారా, 3 రకాల జీవితాలు ఉన్నాయి. ఐగుప్తులో జీవితం ఉంది, అరణ్యంలో జీవితం ఉంది, కనానులో జీవితం ఉంది. ఐగుప్తులో జీవితం ఏంటి? అది లేమితో కూడినటువంటి జీవితం, అప్పు తీసుకునే స్థితి, తోకగా ఉన్నటువంటి స్థితి, క్రింది వారిగా ఉన్నటువంటి స్థితి, పేదరికంలో ఉన్నటువంటి స్థితి, నేలపైన ఉన్నటువంటి స్థితి, పెంట మీద ఉన్నటువంటి స్థితి, బీదరికంలో ఉన్నటువంటి స్థితి, అణచివేయబడినటువంటి స్థితి. అది ఐగుప్తులో జీవితం అండి. అది దేవుని యొక్క చిత్తం కాదు. దేవుడు మోషే దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? మోషే, నా ప్రజలను ఐగుప్తుల చేతుల నుంచి నేను విడిపించి వారిని విశాలమైన మంచి దేశంలో, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశపెట్టుట కొరకే నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఏంటి దేవుని యొక్క ఉద్దేశము? ఐగుప్తు నుంచి విడిపించడం మాత్రమే కాదు. కొంతమంది అక్కడే ఆగిపోయారు, కొంతమంది బోధకులు అక్కడే ఆగిపోయారు. పాపం నుంచి విడుదల, ఇక అక్కడే జీవితకాలం అంతా పాపం నుంచి విడుదల, అరణ్యం, పాపం నుంచి విడుదల, అరణ్యము. కనానును మర్చిపోయారు. చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా? కనానును పరలోకంతో పోలుస్తున్నారు. ఒక రకంగా మనం పోల్చొచ్చు, కానీ అది అసలైనటువంటి అర్థం కాదు ప్రియులారా, అసలైనటువంటి వివరణ కాదు. కనానును నీవు నేను స్వాధీనం చేసుకోవాలి. కనానులో బలిష్ఠులు ఉన్నారు, కనానులో ఫైటింగ్లు ఉన్నాయి, కనానులో యుద్ధాలు ఉన్నాయి. పరలోకానికి వెళ్ళిన తర్వాత యుద్ధాలు లేవు, యుద్ధాలు ఉండవు. ఐగుప్తులో ఉండడం దేవునికి చిత్తం కాదు, అరణ్యంలో ఉండడం కూడా దేవునికి చిత్తం కాదు. హల్లెలూయా. మార్గ మధ్యంలో దేవుడు అరణ్యము గుండా వాని కనానులోనికి తీసుకొని వెళ్ళాడు. ఐగుప్తులో వారు అప్పు తీసుకునేటువంటి స్థితి. అయితే అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు భత్యం ఆ రోజు, ఏ రోజు ఆహారం ఆ రోజు. నీళ్ళ కొరకు దేవుని వైపు చూడాలి, ఆహారం కొరకు దేవుని వైపు చూడాలి. ఏ చిన్న సహాయం కావాలన్నా కూడా దేవుని వైపే చూడాలి. ఎందుకు? అది అరణ్యం కాబట్టి. కుడి తట్టు చూసిన వారికి సహాయం రాదు, ఎడమ తట్టు చూసిన సహాయం రాదు. సో అరణ్యంలో ఏ రోజుకి ఆ రోజు. నీకు 1000 రూపాయలు అవసరం ఉంటే 1000 రూపాయలే వస్తుంది. నెలకు నీకు 1,00,000 రూపాయలు అవసరం అయితే 1,00,000 రూపాయలు వస్తుంది. సో అది కూడా దేవుని యొక్క చిత్తం కాదండి.
దేవుని యొక్క చిత్తం అది కాదు. దేవుని యొక్క చిత్తం ఏమిటి? సమృద్ధి. సో ఐగుప్తులో జీవితము లేమితో కూడినటువంటి జీవితము. అరణ్యంలో ఉన్నటువంటి జీవితం ఎటువంటి జీవితం అంటే తగినంత, చాలిన కాడికి ఎంత అవసరమో అంతే. 1 రూపాయి ఎక్కువ కాదు, 1 రూపాయి తక్కువ కాదు. ఇది చాలినటువంటి స్థితి. ఇది అరణ్యంలో ఉన్నటువంటి జీవితానికి సాదృశ్యం. చాలా మంది జీవితకాలం అంతా అరణ్యంలోనే వారు జీవిస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క చిత్తం ఏమిటంటే కనానులో జీవితం ఏంటో తెలుసా? సమృద్ధి. నీకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఉండడమే దేవుని యొక్క చిత్తము. వాక్యంలో వ్రాయబడింది కదా, క్రొత్తది వచ్చినను పాతది ఇంకా మిగిలే ఉండను. హల్లెలూయా. 1వ తారీఖున జీతం వచ్చే టైంకి పోయిన నెల జీతం ఇంకా మిగిలి ఉండాలి. అది దేవుని యొక్క చిత్తము. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ఈనాడు 95% కంటే మించినటువంటి దేవుని యొక్క పిల్లలు ఈనాడు ఆర్థికపరమైన దరిద్రతలో వారు జీవిస్తున్నారు. అది దేవునికి ఇష్టం లేదు, దేవునికి నచ్చలేదు, దేవుని చిత్తము కానే కాదు. దేవుడు రోధిస్తున్నాడు. ప్రియులారా, నీ ఆర్థిక పరిస్థితిని చూసి దేవుడు రోధిస్తున్నాడు. ఎప్పుడు నా పిల్లలు ఐశ్వర్యవంతులు అవుతారా? ఎప్పుడు నా పిల్లలు తలగా జీవిస్తారా? ఎప్పుడు నా పిల్లలు పైవారిగా జీవిస్తారా? ఎప్పుడు నా పిల్లలు ఇతరుల కంటే హెచ్చించబడతారా? ఎప్పుడు నా పిల్లలు వారు ఫైనాన్షియల్గా, ఆర్థికంగా స్థిరపరచబడతారా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీవు సమ్మతించి మాట విన్నట్లయితే భూమి యొక్క మంచి పదార్థం నువ్వు అనుభవిస్తావని దేవుడు తెలియజేస్తున్నాడు. సో గనుక ప్రియులారా, ఈ లేఖన భాగాలన్నింటినీ చూస్తే మనం ఒక విషయాన్ని మనం గుర్తించగలం. ఏమిటంటే, ఒక వ్యక్తి దేవునితో కలిసి నడిస్తే ఆ వ్యక్తిని దేవుడు అనేకులకు అప్పిచ్చే వ్యక్తిగా హెచ్చిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆర్థికముగా వర్ధిల్ల చేయునుగాక, మిమ్మల్ని తలగా ఆయన దీవించునుగాక, మిమ్మల్ని సకల జనుల కంటే ఎక్కువగా ఆయన హెచ్చించునుగాక, మిమ్మల్ని అనేకులకు అప్పిచ్చే స్థితిలో ఆయన మిమ్మల్ని స్థిరపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళారా, మీరు తిరిగి జన్మించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికీ కూడా విడుదల పొందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన త్వరగా రాబోచున్నాడు. ఆమేన్. అనంతపురం నగర ప్రజలకందరికీ ఒక శుభవార్త. ప్రియులారా, అనంతపురం నగరంలో మెడికల్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి IMA హాల్లో ప్రతి గురువారము సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆరాధనను మేము ప్రారంభించాం. పాపులు అనేకులు రక్షించబడుతున్నారు. వ్యాధిగ్రస్తులు తమ రోగాలు నయం చేసుకుంటున్నారు. అప్పుల ఊబిలో ఉన్నటువంటి వారు అప్పుల నుంచి బయటకు వస్తున్నారు. కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారు సమస్యల నుంచి విడుదల పొందుకుంటున్నారు. మానసిక వ్యాధులు కలిగినటువంటి వారు మానసిక వ్యాధుల నుంచి విడుదల పొందుకుంటున్నారు. మీరు కూడా ఎందుకు ఈ యొక్క ఆరాధనలో పాల్గొని మీరు దీవించబడకూడదు? సో కాబట్టి దయచేసి ప్రతి గురువారం కూడా సాయంకాలం 6 గంటలకే మరి IMA హాల్లో మరి ఆరాధన జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి దీవించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. మరి యొక్క నంబర్ 9440040041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్.